హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస ఫ్యామిలీ బ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించేసిన 2 days హాలిడేస్ తర్వాత ఈరోజు మండే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను వాళ్ళ కోసం మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. బ్రేక్ఫాస్ట్కి అయితే వాళ్ళకి ఉప్మా చేసిన, ఇంకా నేను మా ఆయన కూడా అదే తినేసిన. మా అత్తమ్మ లేరు కదా ఇంట్లో. ఇప్పుడైతే ఒక్కరు ఒక్కొక్క కర్రీ తింటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ తినరు. ఆ విషయం మీ అందరికి తెలిసిందే. మా చెర్రి బాబు మేము తినేవి ఏవి తినడు, కొంచెం వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. ప్రస్తుతానికి అయితే మేము సొరకాయ వండుకోవాలి అని అనుకుంటున్నాము. ఈ సొరకాయ కర్రీ వాడు తినడు, సో అందుకని చెప్పేసి ఈ కాలీఫ్లవర్ ఉన్నది కదా, ఈ కాలీఫ్లవర్ వాడి కోసం వండుదాం అనుకుంటున్నాము. ఈ ఒకే కాలీఫ్లవర్ని వండుకుంటే మా నలుగురికి సరిపోదు, అందుకని వాడి కోసం అని ఇది వండేసి ఇది మేము వండుకుందామని అనుకుంటున్నా. ఇంకా ఈ సోరకాయని కొంచెం స్పెషల్ రెసిపీ చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే సోరకాయ ఎండు చేపలు వేసి వండుదాం అనేసి అయితే అనుకుంటున్నా. మరి చూద్దాం ఎట్లున్నది ఈ సోరకాయ, ఎట్లున్నది ఏంటి అనేది చూసిన తర్వాత చెప్తా. ఒకవేళ మంచిగా అంటే లేత ఉన్నది అని అంటే ఓన్లీ సోరకాయని వండుదా, కొంచెం ముదిరినట్టుండి లోపల గింజలు అయితే మాత్రం అది ఎండు చేపలు వేసి వండుదా. ఇప్పుడైతే ఇవన్నీ కట్ చేసి కర్రీ ప్రిపరేషన్ కోసం అయితే ఇవన్నీ కట్ చేస్తున్నా. ఇది నైటే వండుదాం అనుకున్నా, కాకపోతే నైటు ఇందులో పురుగులు ఉంటాయి కదా. కాలీఫ్లవర్ అంటే నాకు చాలా భయం, అసలు నేను నాకు మస్తు ఇష్టం ఉంటుండే, మంచిగా ఇష్టంగా తినేదాన్ని. కానీ ఇందులో పురుగులు ఉంటాయి అనేది ఒక న్యూస్. ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్కి సంబంధించి నన్ను అయితే కాలీఫ్లవర్, క్యాబేజీ అవి ఏవి అసలు తినడం స్టాప్ చేయమని చెప్పేసిండ్రు మేడం. ఒక 4-5 years అవుతుంది కావచ్చు నేను కాలీఫ్లవర్, క్యాబేజీ కర్రీస్ అసలు తినడమే లేదు, తింటలేను అసలు. ఇంకా ఈ మధ్య కాలంలో మంచూరియా కూడా బంద్ చేసిన తినడము, ఎందుకంటే అది కూడా క్యాబేజ్తో ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఇంకా తినడం స్టాప్ చేసేసిన. నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ, ఈ క్యాబేజీ కాలీఫ్లవర్ ఐటమ్స్ అంటే ఏవైనా చాలా ఇష్టం నాకు, కానీ అయినా తింటలేను. ఇందులో పురుగులు అయితే ఎక్కువ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఇవి ఒక్కొక్కటి ఇట్లా తీసి ఇట్లుంటాయి కదా, ఒక్కొక్కటి తీసి అయితే చూడాలి, ఎందుకంటే ఇందులో కనిపించని పురుగులు ఉంటాయి, చాలా అంటే చాలా పురుగులు ఉంటాయి. ఇవన్నీ పురుగులే అసలు. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ కాలీఫ్లవర్కి ఎక్కువ మందులు, కాలీఫ్లవర్ కానీ క్యాబేజ్కి కానీ ఎక్కువ మందులు స్ప్రే చేస్తారు, ఎందుకంటే వీటికి పురుగు ఎక్కువ ఉంటుంది. డే బై డే అట్లా స్ప్రే చేస్తారు. ఇది అంత హెల్త్కి మంచిది కాదనిపిస్తుంది నాకైతే. అసలు నేను ఇంట్లోకి తీసుకురాని మా ఆయనని తీసుకొచ్చినా కూడా నాకు వండడం అంటే అసలు నచ్చది. ఇవి చూసిరా, దీనిలో ఆల్రెడీ పురుగులు ఉన్నాయి. ఇవి కొన్ని చిన్న చిన్న తీస్తూ మంచి జాగ్రత్తగా చూస్తూ ఇప్పుడైతే ఈ కర్రీ వండాలి. ఇది వండడం చాలా లేట్ అవుతుంది. ఫస్ట్ అయితే సోరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తాను నేను. ఈ సోరకాయని పొట్టు తీసి కట్ చేసి ఇది వండడం స్టార్ట్ చేసిందంటే ఆ లోపు ఇది ఉడికేలోపు, ఇది అన్నం ఉడికేలోపు అదైతే మెల్లమెల్లగా చూస్తా అన్నట్టు. ఇంతకీ ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారు మరి? మా ఇంట్లోనైతే ఈరోజు ఇదే సోరకాయ ఎండు చేపలు చేద్దామని అయితే అనుకుంటున్నా. పొద్దున తీసుకున్న ఎండు చేపలు, కానీ ఏమో మరి మా పిల్లలు ఏముంది, మా సోన్ బాబు ఏదైనా తింటాడు. నేను మంచిగా ఉంటుంది నాన్న, ఇది తినాలి, ఈ కర్రీ మంచిది, హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని నేను చెప్పినా అంటే ఖచ్చితంగా మా సోన్ తింటాడు. అసలు ఇంకొక మాటనే చెప్పాడు, మమ్మీ చెప్పింది కదా అని తింటాడు. మా చెర్రి మాత్రం ఫుడ్ విషయంలో నన్ను చాలా సతాయిస్తాడు అనే విషయం మీ అందరికి తెలిసిందే కదా. చాలా అంటే చాలా సతాయిస్తాడు. వాడు తినేది తక్కువ, సతాయించేది ఎక్కువ ఉంటుంది. నైట్ చూసిన నేను ఆల్రెడీ కాకరకాయ వేపుడు చేసిన కదా, ఇంకా నైట్ చపాతీ చేసిన. కాకరకాయ వేపుడు మాకు సరిపోయేంత ఉండే, మా నలుగురికి సరిపోయేంత. అయినా కూడా మళ్ళీ నాకు టమాటా కర్రీ కావాలని ఏడ్చిండు, లొల్లి. ఇంకా టమాటా కర్రీ చేసిన వానికి. వాడు టమాటా కర్రీతో తినేసి, చపాతీ టమాటా కర్రీతో తినేసిండు. అట్లుంటుంది మరి మా చెర్రీతోని. మీ ఇంట్లో కూడా ఉన్నారా అండి? మా చెర్రీ లాంటి పిల్లలు ఉంటారు, ఖచ్చితంగా ఒకరు ఉంటారు. ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు అని అంటే ఒకరు ఖచ్చితంగా మా చెర్రీ లాంటి వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నేను చాలా ఫ్యామిలీస్లో చాలా మంది పిల్లలు చూసిన దగ్గర ఖచ్చితంగా ఒకరు మా చెర్రీ లాంటి వాళ్ళు నాకైతే ఎదురైండ్రు. నాకు అనిపిస్తుంది వాళ్ళని చూసినప్పుడు, అబ్బా వీళ్ళు సేమ్ మా చెర్రీ లాంటి వాళ్ళే, సేమ్ మా చెర్రీ బిహేవియర్ ఉన్నది వీళ్ళ దగ్గర, సేమ్ మా చెర్రీ లాంటి వెళ్తురు అని అనుకుంటాను నేను. నేను ఈరోజు పోస్ట్ చేసిన వీడియో ఉన్నది కదా, ఆ వీడియోకి అయితే మరి ఎవరేమి ఇంకా కామెంట్స్ అయితే ఎక్కువ ఏం రాలేదు. టెంపుల్ గురించి అడిగిన నేను, ఏ టెంపుల్లో ఓపెన్ చేయమంటారు అని కొంచెం చెప్పండి. నేనైతే మీరు ఎక్కువ మంది ఏ టెంపుల్ అని చెప్తే నేను అదే టెంపుల్కి వెళ్తా. మా మోస్ట్ కామెంట్స్ ఏ టెంపుల్కి అని వస్తాయో అదే టెంపుల్కి వెళ్తా. ఓకేనా?
ఇదండి సొరకాయ కట్ చేయాలి ఇప్పుడు. మంచిగా లేట్గా ఉన్నది సొరకాయ, సూపర్గా ఉన్నది, సూపర్ అంటే సూపర్గా ఉన్నది. ఓన్లీ సొరకాయ కర్రీ వండదాం అనుకుంటున్నా, ఓన్లీ సొరకాయనే వండాలి. ఇట్లా లేతగా ఉండాలి. మొన్న ఒకరోజు తీసుకొచ్చిండు మా ఆయన మార్కెట్ నుండి, మొత్తం గింజలైనది, దానికి అసలు ఏం లేదు, ఘోరంగా ఉండే, అసలు కోపం అంటే కోపం వచ్చింది. ఏం చేద్దాం, తప్పదు ఇక వండేసిన. ఇప్పుడైతే ఇలా వండేస్తాం. పిల్లలకి రేపటి నుండి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి యాన్యువల్ ఎగ్జామ్స్ టర్మ్ 2 అన్నమాట. ఆల్రెడీ టర్మ్ 1 అయిపోయినాయి, యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా చూడాలి. ఈసారి అయితే హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటున్నాం, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికి కానీ వెళ్ళొద్దు అని అనుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు కొన్ని అనుకుంటున్నారు, చిన్నోడేమో డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటుండు, పెద్దోడేమో క్రికెట్ అకాడమీలో జాయిన్ అయిదాం అనుకుంటుండు. ఇంకా వాళ్ళ కోరికలు కాదనడము ఇష్టం అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేపిస్తేనే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు ఏదైనా అని అనిపిస్తుంది. ఇంకా అనవసరంగా ఎవ్రీ ఇయర్ అట్లనే అయిపోతుంది. నా లాస్ట్ ఇయర్ వరకు అంటే పిల్లలు చిన్న పిల్లలు, ఎందుకులే ఇప్పటి నుండి వాళ్ళకి స్ట్రెస్, ఇప్పటి నుండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి వదిలేసినాము. ఇంకా ఈ ఇయర్ అయితే వాళ్ళే మాకంటే ముందు ఖచ్చితంగా నేను డ్యాన్స్ నేర్చుకుంటా అని చిన్నోడు అంటుండు, పెద్దోడేమో నేను క్రికెట్ అకాడమీలో జాయిన్ అవుతా అని పెద్దోడు అంటుండు. ఇంకా వాళ్ళ ఇష్టాన్ని కాదనలేక చూడాలి ఏమవుతుందో. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళని క్రికెట్ అకాడమీలో కానీ డ్యాన్స్ స్కూల్లో కానీ జాయిన్ చేపిస్తే మాకు ఇక్కడ నుండి వాళ్ళు ఎట్లా వెళ్ళడము ఏంటి, అప్ అండ్ డౌన్ చేయడమా ఏంటి అనేది అయితే ఆలోచించాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు అప్ అండ్ డౌన్ చేయడము పిల్లలకైతే చాలా కష్టమవుతుంది. డ్యాన్స్ స్కూల్ అయినా మనకి క్రికెట్ అకాడమీ అయినా క్లాసెస్ ఎంత తక్కువనే, ఒక 1 or 2 hours ఉంటాయి, 2 hours ఉంటాయి కావచ్చు అంతే, అంతకంటే ఎక్కువనైతే డే మొత్తం అయితే ఉండవు. ఇంకా లేదు అంటే మా ఆయన ఉండి మరీ తీసుకురావాల్సి వస్తుంది, పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళి మరీ తీసుకురావాల్సి వస్తుంది కావచ్చు. ఇంకా ఎటు డిసైడ్ కాలేకపోతున్నాము, ఏమో చూడాలి ఎట్లయితుందో. ప్రస్తుతానికైతే ఇవి అనుకుంటుండ్రు వాళ్ళు పిల్లలు. ఎవ్రీ ఇయర్ అట్లనే 2 నెలలు టైం వేస్ట్ అయిపోతుంది, 2 నెలలు వేస్ట్. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాం, ఈ 2 నెలలు అమ్మమ్మ దగ్గరనే. ఈ టైం అంతా వేస్ట్ చేయొద్దు అనుకుంటున్నాం. ఇక మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ అంటే ఎక్కడ ఎవరింటికి పోయినా కూడా మాకు సిగ్నల్స్ ఉండవు. మా వీడియోస్కి చాలా ప్రాబ్లం అవుతుంది, అసలు వీడియోస్ పోస్ట్ చేయడమే కుదరదు. ఇంకా వీడియోస్ పోస్ట్ చేయకపోతే నా ఛానల్ గ్రాఫిక్ ఎక్కడనో పోతుంది, ఇంకా నా ఛానల్ పాతాళంకి పోతుంది. అది నాకు ఇష్టం లేదు. అందుకనే నేనైతే ఈసారి ఎక్కడికి వెళ్ళొద్దు అని అనుకుంటున్నా, ఇక్కడే ఉందామని అనుకుంటున్నా. ఏమైతుందో చూడాలి. ఇక మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎప్పుడు సంవత్సరం మొత్తం ఇదే ఉరుగుల పరుగుల జీవితం, ఇంకా పిల్లలతోని స్కూల్ అని అదని ఎక్కడికైనా ఏదైనా పండగలకు పోయినా కూడా ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండలేదు, పోయిన రోజు వచ్చుడు ఇట్లనే అవుతుంది కదా, ఏమవుతుందిలే ఇప్పుడు సమ్మర్లోనైనా ప్రశాంతంగా ఉందాము అనిపిస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం ఆగిపోతే 2 నెలల టైం వేస్ట్ చేస్తే మనం నిజంగా మొత్తం బ్యాక్ వెళ్ళిపోతాము, అసలు మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పటికే కొంచెం కష్టపడి ఏదో కొంచెం చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుంటున్న లైఫ్ ఇది. ఇంకా ఆగినము అని అంటే ఆగిపోతుంది, మనం ఆపినము అంటే ఆగిపోతుంది అంతే. అట్లా ఆపడం నాకు ఇష్టం లేదు, ఆగిపోవడం కూడా ఇష్టం లేదు. కానీ అట్లా ఆలోచించాల్సి వస్తుంది, ఇట్లా ఆలోచించాల్సి వస్తుంది. ఎట్లయితుందో ఏమో చూడాలి, చూస్తా. ఇంకా నాకు నిన్న మొన్నటి వరకు అయితే నా హెల్త్ కండిషన్ అస్సలు బాగాలేకుండే, ఇప్పుడు ఓకే బెటరే ఉన్నది. ఈరోజు నిన్నటి నుండే సెట్ అయిపోయింది, ప్రాబ్లం అయితే సెట్ అయిపోయింది, బాగానే ఉన్నా నేను. మళ్ళీ ఒక 20 days వరకు ట్యాబ్లెట్స్ ఇచ్చిండ్రు మేడం. ఇక 20 days తర్వాత మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి అయితే రమ్మని చెప్పిండ్రు, 20 daysకి వెళ్ళాలి. అప్పటి వరకు అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పిండ్రు. ఇంకా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోమని చెప్పిండ్రు. ఎక్సర్సైజ్ మెడిటేషన్ అయితే అస్సలు మర్చిపోదని చెప్పిండ్రు. ఒక పూట తినకపోయినా మంచిదే, కానీ ఎక్సర్సైజ్ మెడిటేషన్ అయితే ఖచ్చితంగా చేయాలని చెప్పిండ్రు. వెయిట్ అయితే చాలా లాస్ కావాలని చెప్పిండ్రు. నేనైతే వెయిట్ పెరిగిన మొన్న 3 monthsకి ఇప్పటికీ వెయిట్ అయితే చాలా గెయిన్ అయినా, ఒక 5 kgs వెయిట్ గెయిన్ అయినా. ఆ వెయిట్ గురించి అయితే చాలా మేడం అయితే మస్తు కోపానికి వచ్చిండ్రు, కోప్పడ్డారు. ఎందుకు అవసరమా అని అన్నట్టు మాట్లాడారు. నాకైతే మస్తు షై ఫీల్ అయినా నేను.
నా తల ఏదో పెట్టుకోవాలో నాకు ఏం అర్థం కాలేదు. అసలు నేనే అనవసరంగా నెగ్లెక్ట్ చేసిన, అంత ప్రాణం మీద తెచ్చుకున్న నేనే అనిపించింది. కానీ మేడం అయితే చాలా మంచి వాళ్ళు. ఏదో ఆగమాగం చేసి మీకు ఈ మెడిసిన్ ఇవ్వాలి, ఆ మెడిసిన్ ఇవ్వాలి, ఈ స్కాన్ చేయాలి, ఆ స్కాన్ చేయాలి, ఈ హాస్పిటల్కి వెళ్ళాలి, ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, ఇది సీరియస్ కండిషన్, అది ఇది అన్నట్టయితే ఏం భయపెట్టలేదు. మంచిగా వివరంగా మేడం ఒక ఫ్రెండ్ లాగా కూర్చోబెట్టుకొని ఇది ఇట్లుంటుంది, అది అట్లుంటుంది, ఇట్లా చేయాలమ్మా, అట్లా చేయాలి, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ నీ దగ్గరనే ఉంటుంది ఖచ్చితంగా, అది నువ్వే చూజ్ చేసుకోవాలి, నువ్వే తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, మేమేం చేసినా కూడా నేనైతే పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయలేను నీకు, ఇప్పుడున్న ప్రాబ్లంకి జస్ట్ కొంచెం ఆ ప్రాబ్లం తగ్గించడానికి మెడిసిన్ ఇస్తే కానీ పర్మనెంట్గా అయితే నీ ప్రాబ్లమ్ని నేను తగ్గించలేను, ఆ పర్మనెంట్ సొల్యూషన్ అనేది నీ చేతుల్లోనే ఉన్నది, అది నువ్వే చూసుకోవాలి అని అయితే మంచిగా చెప్పారు. చాలాసేపు కూర్చోబెట్టుకొని మస్తు జాగ్రత్తగా, అంటే ఒక సిస్టర్కి, ఒక తోడబుట్టిన చెల్లెకి ఎట్లా చెప్పిండ్రో మేడం అయితే నాకు అట్లా చెప్పిండ్రు. నాకు చాలా బాగా అనిపించింది ఆ మేడం చెప్తుంటే. కొన్ని హాస్పిటల్స్కి నేను ఇంతకుముందు వెళ్ళిన హాస్పిటల్స్లో అయితే ఆగమాగం చేసి అడ్మిట్ చేసి నన్ను ఆగమాగం చేసి మమ్మల్ని మా ఫ్యామిలీ మొత్తం ఆగమాగం అయ్యేటోళ్ళు, అట్లా చేసేవాళ్ళు. ఆ మేడం అయితే నిన్న నేను వెళ్ళిన మేడం అయితే అసలు అట్లా ఏం చెప్పలేదు, చాలా మంచి మంచి విషయాలు చెప్పిండ్రు మేడము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ మేడం చెప్పిన తర్వాత కూడా మారకపోతే ఇంక అసలు నేను మనిషినే కాదు అనే ఆలోచన వచ్చింది నా మైండ్లోకి, అంత బాగా చెప్పింది అన్నట్టు. సోరకాయను కట్ చేయడం ఇట్లా, కొడలు ఉంటే మంచిగా పటాపట్ కట్ చేస్తుండేని, కొడలు మా ఆయన పొలం కడ తీసుకువెళ్ళి అలా మందు కొడుతుండ్రు డ్రోన్ వచ్చిందట. అదేం మంది అంటే మెడవిరుపు అట, పొలంకి అదొక మెడవిరుపు అని ఒక తెగులు అన్నట్టు, అది వచ్చిందట. దానికి సంబంధించిన మందులు అయితే కొడుతుండ్రు, పెయిండు. ఇప్పుడైతే మనం ఈ పచ్చిమిర్చి అద్దనంటే పచ్చిమిర్చి తీసుకొస్తాడు, ఈ పచ్చిమిర్చి చూసిరా ఇట్లా పాడినాయో, ఇంత దారుణంగా ఉన్నాయి చూసిరు కదా ఒకసారి, ఇంత దారుణంగా ఉన్నాయి. పచ్చిమిర్చి తీసుకొచ్చింది. ఓకే, సొరకాయ కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా పచ్చిమిర్చి కట్ చేసి సొరకాయ కర్రీని పెట్టేస్తే అది ఉడుకుతుంది, దాని పని చేసుకుంటుంది. ఆ లోపు నేను ఇది మంచిగా ఉందా సొరకాయ కూర? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. పిల్లలు స్కూల్ నుండి వచ్చారు, 1:30 అవుతుంది టైం. వచ్చి రాగానే లంచ్ అయితే వేస్తుండ్రు. పాపం మార్నింగ్ కొంచెం ఉప్మా తినేసి పోయినరు. తిన్నారా ఉప్మా? తిన్నారా నాని? నీ కర్రీ ఏది? ఒకసారి చూపి. ఇగో సోనుబాబు కాకరకాయ వేపుడు నిన్నటిది ఉంటే వేసుకున్నాడు, అది మొత్తం అన్నం లోపల పెట్టేసి పైనుండి అన్నం కప్పేసిండు. ఇవి ఒకసారి ఎందుకు అట్లా చేసినవరు పిచ్చి? కాకరకాయ వేపుడు. చెర్రిబాబు కష్టం మీద, అతి కష్టం మీద సోరకాయ తింటుండు, సోరకాయ కర్రీతో తింటుండు. ఎందుకంటే నేను క్యాబేజీ కాలీఫ్లవర్ వండుతా అని తీసిన కదా, ఎంత ఘోరం అంటే ఆ కాలీఫ్లవర్ చూస్తేనైతే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, నిజంగా చెప్తున్నా. ఎంత పురుగులు అంటే దానిలో ఒక 100-200 పురుగులు ఉన్నాయి కావచ్చు ఒక కాలీఫ్లవర్లా. ఆ పురుగులను చూసిన తర్వాత నాకైతే వామిటింగ్ వచ్చినట్టు అనిపించింది. అసలు అది ఇంకొకసారి ఎప్పుడు దాన్ని చూడాలంటే కూడా నాకు మనసు ఇంకా గొప్పది, అట్లా అయిపోయింది. దాన్ని తీసి చక్కగా బయట పడేసిన, కొన్ని ఒలిచిన, అప్పటికి కొన్ని ఒలిచిన, అవిటిని కూడా బయటనే పడేసినాయి. ఇంకా చూపిస్తారా అండి, ఇక్కడ కిచెన్లో ఒలిచి పెట్టిన. ఇగో చూసిరా, ఇక్కడ నేను ఒలిచినవి ఇగో కాలీఫ్లవర్ ఒలిచిన కొన్ని, మంచి మంచి తీసిన తర్వాత కూడా నాకు కర్రీ వండడానికి అస్సలు మనసు ఒప్పుకోలేదు. అక్కడ ఈ కాలీఫ్లవర్ వండడానికి తీసిన పచ్చిమిర్చి ఉంటాయి కదా, ఆ పచ్చిమిర్చిని కూడా అందులోనే పడేసిన. ఇంతకుముందు అన్నం వండినప్పుడు గంజి పంపిన, ఆ గంజిలోనే పడేసిన, ఇది బయట పడేయడమే. ఇంకా నాకైతే అసలు కర్రీ వండాలనిపించలేదు. అది చూసిన తర్వాత, ఆ పురుగులు చూసిన తర్వాత, గన్ని పురుగులు ఉన్నాయి, అమ్మో చాలా దారుణంగా ఉన్నాయి నాయన. అవి ఇంకొకసారి అయితే ఎప్పుడన్నా కనీసం దాన్ని వంక కూడా చూడడానికి ఇష్టపడనన్ని పురుగులు కనిపించినాయి నాకైతే ఈరోజు. ఇగో కర్రీ వండలేదు, ఏం వండలేదు, చక్కగా తీసుకొచ్చి బయట పడేసినాయి. ఇవిగా ఇంకా బయట పడేయడమే, అందుకని కర్రీ వండలేదు. ఇక మా చెర్రీ బాబు ఇంకా సోరకాయ కర్రీ అయితే వండేసిన, చాలా బాగుంది కర్రీ, స్మెల్ అయితే మంచిగా వస్తుంది. మేము తినేసినాము, పిల్లలు కూడా తినేస్తుర్రు. కదా
ఇప్పుడు ఫ్రెండ్స్ నేను మొన్న రీసెంట్గా 2 డ్రెస్సులు తీసుకున్నా కదా. ఆ డ్రెస్లకి డబుల్ స్టిచెస్ వేద్దామని ఓ మిషన్ దగ్గరికి వచ్చేసరికి, మా మిషన్ దగ్గర ఒకసారి చూడండి, నా మిషన్ దగ్గర కుట్టు మిషన్ దగ్గర నా ఇల్లు సంసారం మొత్తం ఇగో ఇక్కడనే ఉన్నది, నా మైక్ ఇక్కడనే ఉన్నది, ఇగో పిల్లల పెన్నులు ఇక్కడనే ఉన్నాయి, దువ్వుకునే కోంబు ఇక్కడనే ఉన్నది, ఇగో జెండు బామ్ ఇక్కడనే ఉన్నది, మొన్న వీడియో తీసినప్పుడు తీసింది, ఇగో పేస్ట్ ఇక్కడనే ఉన్నది. మొత్తం ఇవన్నీ ఇల్లు సంసారం మొత్తం మిషన్ మీదనే పెట్టిర్రు నా పిల్లలు. మొత్తం అంగడి ఉంటుంది. ఏ చేసినా కూడా ఇగో పిల్లలవి ఉంటాయి కదా, బెల్ట్, స్కూల్ బెల్ట్, ఇగో మా సోన్ గారి ఇది టెడ్డీ కూడా ఇక్కడనే, ఇగో ఇది కూడా ఇక్కడనే, ఎన్ని ఉన్నాయి. ఇగో యోగా మ్యాట్, ఈ యోగా మ్యాట్ కూడా ఇక్కడనే ఉండాలి, మిషన్ మీదనే ఉండాలి. ఇట్లుంటుంది మా ఇంట్లో. ఇగో ఇవి ఈ బట్టలు నేను కుట్టింది లేదు, పోయింది లేదు, వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిర్రు. వాళ్ళకి కుట్టించేది ఎప్పుడో, నేను చేసేది ఎప్పుడో. నా డ్రెస్లో అయితే స్టిచ్ చేసుకుందామని తీస్తానా. ఏంటి తీసుకున్న డ్రెస్సెస్, అమ్మో ఇగో ఇదేంటిదిరా, అయ్యో మా చెర్రి బాబుది. ఇగో ఒక్క నిమిషం చూడండి. చూపి ఏం లేదు ఫ్రెండ్స్, మా తమ్ముడు ఏంటిది స్లిప్ టెస్ట్ తిండి ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్, మా తమ్ముడు ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నా. ఇది చూపి ఫస్ట్ ఇది చూపి ఫ్రెండ్స్. ఇగో ఇంతకు ముందే 7/4/2025 ఈ రోజుదే ఇది స్లిప్ టెస్ట్. ఈరోజు స్లిప్ టెస్ట్లో వీనికి 10/10 వచ్చినాయి మార్క్స్. ఈ పేపర్ తీసుకొచ్చిండు, నాకు తీసుకొచ్చి చూపించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మిషన్ మీదనే పెట్టిండు. ఇది కూడా అంటే ఇది మొత్తం ఇక్కడనే ఉండాలన్నట్టు. మా ఇల్లు సంసారం మా సామాన్లు అన్నీ ఏవైనా కూడా ఇక్కడ మిషన్ దగ్గరనే ఉండాలన్నట్టు, అది రూల్. అందుకని ఇప్పుడు తీసుకొచ్చిన పేపర్ కూడా ఇక్కడనే పెట్టిండు మా చెర్రి బాబు. అట్లుంటుంది మరి మా వాళ్ళు. కానీ ఇక ఇదంతా క్లీన్ చేసి నేనైతే డ్రెస్సెస్కి స్టిచెస్ వేస్తా. నేను తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను మీకు, ఆగండి ఒక నిమిషం, వెయిట్. ఇది ఒక టాప్, ఆల్రెడీ చూసే ఉంటారు వీడియోస్లో. ఇది ఒక టాపు, దీనికి వేయాలి స్టిచెస్. ఇంకా ఇది ఒక టాప్, ఏమో కాటన్ పనిచేస్తే మంచిగా. ఇప్పుడు సమ్మర్ కదా తీసుకున్నా కానీ నాకు ఏమంత పెద్ద నచ్చలేవు ఇవి. చూడాలి. చున్నీ ఉన్ను ప్యాంట్ అయితే మంచిగా కంఫర్ట్గా వచ్చినాయి, అందుకని తీసుకున్నా. ఇది చున్నీ బాగున్నది, దీనికి చున్నీ. ఇంకో ఇది ప్యాంట్ ఇట్లా వచ్చింది, ప్లాజో టైప్ వచ్చింది అన్నమాట ఇది. సో బాగున్నాయి, అందుకని తీసుకున్నా. అందులో మళ్ళీ వైట్ కదా, కొంచెం ఎండ తీవ్రతని ఆపుతుంది అన్నమాట వైట్ అనేది. రిఫ్లెక్ట్ చేస్తుంది వైట్ కలర్, సన్ రేస్ ని రిఫ్లెక్ట్ చేస్తే మనకి ఎండ అనేది తగలదు వైట్ కదా. అంతే, అట్లా ఏమో నాకు తెలియదు సైన్స్ అంతగానో. సైన్స్ తెలియదు, మ్యాథ్స్ తెలియదు, ఇంగ్లీష్ తెలియదు, ఏది తెలియదు. కానీ ఓకే, ఇప్పుడైతే డ్రెస్సెస్ స్టిచెస్ వేసుకుంటాను.